హైదరాబాదు సిబిఎస్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ మైసిగండి మైసమ్మ దేవస్థానము, శ్రీ శివాలయ రామాలయ దేవస్థానం ఉంటుంది. కడతాల్కు ఆమనగల్గు మధ్యలో రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది మైసిగండి. చూడండి ఇట్లా ఆ మైసిగండి దగ్గర మనకు వెనకాల శివాలయం కూడా ఉంటుందండి. శివాలయము చాలా బాగుంటుంది. అది మనం ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ అంత సౌకర్యంగా కూడా ఉంది. మైసిగండి మైసమ్మ దేవస్థానము. ఈ టెంపుల్ గురించి నేను కొద్దిగా చెప్తాను. ఈ వీడియో మొత్తము శివాలయం గురించే ఉంటుంది. కొద్దిగా చూడండి. ముందు ఉంటుంది కదా, ఇక్కడ అమ్మవారు గ్రామ దేవత మైసిగండి మైసమ్మ తల్లి. అమ్మవారు 20 అడుగుల ఎత్తులో ఉంటారు. అమ్మవారు ఒక పుట్టలో వేప చెట్టు కింద వెలిశారు. ఇక్కడ మేకపోతులను, కోళ్లను, కళ్ళు సాకలు పెట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది. అమ్మవారు పుట్టలోనే వెలిసారు. ఇక్కడ మొత్తము ఈ గుడి అభివృద్ధి ఇప్పుడు చాలా బాగా జరిగిందండి. 74 స్తంభాలతోని ఈ గుడి నిర్మించడం జరిగింది. చూడండి గుడి ఎంత చక్కగా అందంగా ఉందో. ఇక్కడ మైసిగండి మైసమ్మ ఇది రోడ్డుకు ఉంది కాబట్టి అందరికీ తెలుసండి. ఈ గుడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకు శ్రీ శివాలయ రామాలయం టెంపుల్ ఉన్నదండి. చక్కగాను చూడండి. ఇక్కడ నుంచి ఈ గుడి వెనకాలి మనకు చూడండి ఇట్లా రోడ్డు నుంచి వెళ్ళొచ్చండి. జస్ట్ మనకు 1 కిలోమీటర్ దూరంలోనేనండి. ఇక్కడ అన్ని గదులు ఉంటాయండి. ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు అన్నీ ఉంటాయండి. ఎవరికైనా సరే అందరికీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ రూములు. చిన్న చిన్న గెట్ టుగెదర్లు కూడా పెట్టుకోవచ్చండి. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఉంటుంది. చూడండి ఇక్కడికి మనము టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కోనేరు కూడా ఉంటుందండి చక్కగాను. మనం ఇక్కడ స్నానాలు అది కూడా కార్తీక మాసంలో చేసుకొని దీపాలు పెట్టుకోవచ్చండి. ఇక్కడ శివాలయము. ఇక్కడ గుళ్ళో అందరూ దేవుళ్ళు ఉన్నారండి. అమ్మవారు ఉన్నారు, సరస్వతి దేవి ఉంది, అన్నపూర్ణాదేవి ఉంది, రాముడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, హనుమంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి. ఇక్కడ కార్తీక వనభోజనాలకు కూడా చాలా బాగుందండి. ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా విశాలంగా ఉంది. మీకు చూపిస్తాను నేను తర్వాత. చూడండి. కాకపోతే ఇది కొంచెము రోడ్డుకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మైసిగండి రోడ్డుకు ఉండడం మూలాన అందరికీ తెలుస్తుంది. ఈ గుడి లోపలికి ఉండడం మూలాన ఎవరికి తెలియడం లేదు. కానీ చాలా పురాతనమైన గుడి అండి. ఈ గుడికి వచ్చి చూడండి. ఈ కార్తీక మాసంలో చూడండి, ఈరోజు సోమవారం అయినా సరే ఎట్లా ఉందో చూడండి. ఎందుకంటే ఈ గుడి గురించి ఎవరికి తెలియట్లేదు. ఇది చక్కగా ఉందండి. ఇక్కడ కోనేరు దగ్గర నుంచి గుడి కూడా చాలా పెద్దగా ఉంది. కార్తీక మాసంలో వనభోజనాలకు రావచ్చండి. ఇది శివాలయం. మనం దీపాలు ఏది పెట్టుకున్నా కానీ చక్కగా ఉందండి. ఇది ఇక్కడ ఆలయ ప్రాంగణం చూడండి ఎంత బాగా ఉందో. ప్రశాంతమైన వాతావరణము చక్కగా ఉందండి. పచ్చని చెట్లు, ఎక్కడ చూసినా పచ్చని చెట్లు. చూడండి ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలకు వస్తే చాలా బాగుంటుందండి. చూడండి శ్రీ శివాలయ రామాలయం టెంపుల్ చూడండి ఎంత విశాలంగా ఉందోనండి. ఈ గుళ్ళో మాత్రము చక్కగా అన్ని సౌకర్యాలతో ఉందండి. ఇక్కడ మనం కార్తీక మాసంలో వనభోజనాల కంటే ఇక్కడే ప్లేస్ అండి. మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా దీపావళి పెట్టుకోవాలన్నా ఏది చేయాలన్నా కానీ మొత్తము రష్తోనే ఉంటుందండి. ఇక్కడ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది కొంచెం రోడ్డుకు దూరం ఉండడం మూలాన ఎవరికి తెలియదండి. జస్ట్ మనకు మైసిగండి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ అండి. ఇక్కడ హోమాలు కూడా చేస్తారండి. ప్రతి ఒక్క పూజ ఇక్కడ చేసుకోవచ్చండి. అమ్మవార్లు చాలా ఉన్నారండి. ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నాడు చూడండి. ప్రతి ఒక్క అమ్మవారు అందరూ ఉన్నారు మనకి ఇక్కడ. నవగ్రహాల దగ్గర నుంచి సర్పాలు ఉన్నాయండి. నవగ్రహాలు, అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, శివాలయ రామాలయము. చూడండి ప్రతి ఒక్క దేవాలయం ఉందండి ఇక్కడ. వినాయకుడు దర్శనం ఇస్తాడు. గణపతి మహారాజుకి జై. చూడండి మనకి ఇక్కడ ఫస్ట్లో ఎలక ఉంటుంది. వినాయకుడికి ఇష్టమైన ఎలక కదా. చూడండి ఎలక ఉంది ఇక్కడ చక్కగా. మూషిక వాహనము చూడండి. వినాయకుడు మనకు గణనాథుడు చక్కగా దర్శనమిస్తాడు. ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి ఇక్కడ వినాయకుడు. తర్వాత మనకు దీని పక్కనే మళ్ళీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. చూడండి మహాలక్ష్మీదేవి అమ్మవారు. చూడండి ఎన్ని అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ చక్కగా. అమ్మవారు మహాలక్ష్మీదేవియే నమః. మళ్ళీ ఇక్కడ మనం కొంచెం ఇటు వెళ్తుంటే మనకు అంతటా గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ రామాలయం ఉంది మనకు. చూడండి ఇక్కడ చూడండి శ్రీరామ రక్ష సర్వ జగత్తు. చూడండి రామ రామ
మాసం కదా మనకు దీపాలు పెట్టారు చక్కగా. లోపల కూడా మనకు ఇంటికి పద్మశ్రీ ఇచ్చారు చూడండి. ఇక్కడ చీకటి ఇందులో ఓన్లీ ఒక దీపం అంతే. చూడండి, మీరే గమనించండి, ఎక్కడైనా ఒక లైట్ ఉందా? ఏమీ లేదు. కానీ మనకు అమ్మవారిని చూడండి, ఎంత రామచంద్ర భగవానుడు చూడండి, సీతాదేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు చూడండి. చక్కగా శ్రీ సీతారామచంద్ర స్వామికి జై. శ్రీరామ రామ రామే తీరమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామే తీరమే రమే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామ నామ వరాననే. ఆలయంలో మాత్రం చక్కగా ఉందండి. ఇక్కడ మీరు కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంత సౌకర్యంగా కూడా ఉంది. చూడండి ఎంత పెద్ద ప్రాంగణమో. ఇది లోపలికి ఉండడం మూలన ఎవరికీ తెలియకుండా ఉందండి. కానీ చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇంకక్కడ మనకు అమ్మవార్లు ఉన్నారు, చూస్తాను ఎట్లా ఉందో గుడి. పురాతనమైన గుడి అయినా కానీ చక్కగా ఉందండి. గుడి మాత్రము చూడడానికి ఎంత చక్కగా ఉందోనండి. చూస్తూ ఉంటే చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. మనకు సరస్వతి కమ్మని పలుకుల కామాక్షి, కమ్మని పలుకుల కామాక్షి, మమ్మిక ప్రోము విమలాక్షి. అమ్మ అమ్మ సరస్వతి. చూడండి ఇక్కడ నందీశ్వరుడు కార్తీక మాసంలో శివాలయము. పంతులు గారు లోపల పూజ చేస్తున్నారు చక్కగాను. చూడండి, శివాలయానికి లోపలికి కూడా మనకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. లోపల చూడండి శివునిని ఓం నమ శివాయ. చూడండి ఎంత చక్కగా అలంకరించారోనండి. పక్కన గణనాథుడు. చూడండి శివునికి ఎంత చక్కగా అలంకరించారో పంతులు వాళ్ళు. చూడండి ఇంత చక్కటి దర్శనాన్ని మనం మిస్ అవుతున్నామండి. ఇక్కడ లోపల ఉండడం మూలన ఎవరికి తెలియక ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. కార్తీక మాసంలో వస్తే ఇక్కడ మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందనండి, మీకు వస్తేనే తెలుస్తుందండి. ఇక్కడ ఈ గుడి విశిష్టత ఏందనేది చాలా చక్కగా ఉందండి. శివ 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 గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. శివ 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 గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. మూషిక వాహన గణనాథ, ముకోటి దేవతల అధిపతివి. ఇక్కడ చూడండి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకోవచ్చండి చక్కగాను. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉంది. చూడండి అన్నపూర్ణాదేవికి ముందు వాహనము, అన్నపూర్ణాదేవి వాహనం చూడండి పూలతో ఎంత చక్కగా అలంకరించారో. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. ఎప్పుడైనా సరే అన్నాన్ని ఒక్క మెతుకు కూడా మనం వేస్ట్ చేయొద్దండి. అది మనకు దేవునితో సమానం. అన్నం దొరకక ఎంతోమంది కష్టపడుతున్నారు. ఏదైనా మనం డబ్బు కానీ ఏది కానీ దానం చేస్తే చాలు అనరండి. అన్నం ఒక్కటేనండి మనకు చాలు అనేది. చూడండి చక్కగాను మనం నవగ్రహాలకు కూడా పూజ చేయించుకోవాలంటే చేసుకోవచ్చును ఎక్కడైనా సరే. చూడండి నవగ్రహాలు చూడండి. ఇక్కడ కాలసర్ప దోషాలకు కూడా ఎక్కడైనా పూజ చేయించుకోవచ్చు. చూడండి మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించుకుంటాం కదా, అలానే ఇక్కడ నాగేంద్రుడు చూడండి. నాగేంద్రులు మెలికలతో 2 నాగులు ఇలా ఉన్నాయి. మనం ఇలాంటి దాంట్లకు పూజ చేయించుకుంటే మంచిది. చక్కగా పక్కన విడివిడిగా నాగులు ఉన్నారు 2. ఇక్కడ చూడండి 2 అల్లుకొని ఉన్నాయి నాగులు. ఇది కూడా చూడండి ఇలాంటి దాంట్లకు మనం ఎప్పుడైనా సరే పూజ చేయించుకుంటే మంచిది.
ఎవరైనా సరే కార్తీక మాసంలో ఇక్కడికి భోజనాలకు రావాలంటే రావచ్చండి, ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. మీరే చూడండి ప్రాంగణం అంతా ఎంత పెద్దగా ఉందో, మీకు చక్కగా చూడండి, కూర్చోవడానికి కూడా చక్కగా ఉందండి. చూడండి మీకు చక్కగా భోజనాలు చేయించుకో, ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ఈరోజు కార్తీక సోమవారం అయినా చూడండి, ఇది లోపలికి ఉండడం మూలాన ఈ గుడికి ఎవరు తెలియట్లేదు. పంతులు గారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ, అసలు అన్ని పూజలు చేయడానికి ఉన్నారు. కానీ ఇక్కడ మనుషులు లేరండి, ఎక్కువ జనాలు లేరు. ఇది ఎందుకంటే లోపలికి ఉంది, గుడి కూడా చాలా పెద్దగా ఉందండి. చూడండి, శ్రీ శివాలయ రామాలయ దేవస్థానం మైసిగండి. చూడండి ఎంత ఉందో. మైసిగండి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి, ఎక్కువ లేదు. మైసిగండికి రోడ్డుకు దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నారు. దీనికి లోపలికి ఉంది చూడండి, చూస్తుంటే మీరే చూడండి, గమనించండి ఎంత పెద్దగా ఉందో గుడి మాత్రము, ఎంత విశాలంగాను, అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఆలయ ప్రాంగణం కూడా. శ్రీ మైసిగండి మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం గత 500 సంవత్సరాల క్రితమైన ఈ యొక్క శివాలయ రామాలయ దేవస్థానములు 2000 సంవత్సరంలో దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. శ్రీ పౌండరీ ట్రస్ట్ కీర్తిశేషులు పంతునాయక్ గారు. అయితే అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి పూజా కార్యక్రమాలు అవుతున్నాయి, కానీ భక్తులు అతి కొద్ది మాత్రమే వస్తూ ఉండడం. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకాలు అవుతుంటాయి, కానీ ఇంకా అధిక భక్తులు రాకపోవడం, కొంచెం లోపల ఉండడం ఈ యొక్క టెంపుల్ అందరికీ తెలియకపోవడం ఒక విషయం. అలాగే శ్రీ మహాగణాధిపతి స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, అలాగే శ్రీ మాతామహాలక్ష్మీదేవి, శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం, మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము, అలాగే శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవాలయము, అలాగే నవగ్రహ దేవాలయము, అలాగే నాగదేవత ప్రతిష్టా కార్యక్రమములు మొదలగునవి 2004వ సంవత్సరంలో మళ్ళీ గణపతి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, శ్రీ మాతా మహాలక్ష్మీదేవి ఆలయములు ప్రతిష్ట చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడికి భక్తులు కొద్దిమందే వస్తుంటారు. అభిషేకాలు, అర్చనలు, తర్వాత అమ్మవారికి నవరాత్రులు, దసరా శరన్నవరాత్రులు, శ్రీ సీతారాముల కళ్యాణము, శ్రీ మహాశివరాత్రి అతి వైభవంగా కార్యక్రమాలు జరుపుతున్నాము. కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు చూడండి ఎంత పెద్ద ప్లేస్ నుండి మెట్లు కూడా ఉన్నాయండి చక్కగా దిగడానికి కోనేరుకు. చూడండి ఎంత చక్కగా, చూడండి కోనేరులో స్నానం చేయడానికి కూడా భయం లేకుండా అంత సిమెంట్ చేసింది చూడండి మొత్తం చుట్టూరా, ఎక్కడ చూసినా సరే. అసలు ఎంత చూడండి ఎంత పెద్దగా, ఇది ఒక ఇంచుమించు 1000 గజాలలో ఉంటుండొచ్చండి, ఇంకెక్కువే ఉంటుందో ఏమో కోనేరు. కానీ చూడండి ఎక్కడ భయం లేకుండా చక్కగా చూడండి సిమెంట్ చేసి చక్కగా పెట్టారు. చూడండి ఎక్కడ చూసినా సరే. కార్తీక మాసంలో ఎంత జనాలు ఉండాలండి దీంట్లో, కానీ ఎవరూ లేరు. ఎందుకు? ఈ గుడి లోపలికి ఉండడం మూలాన ఎవరూ రావట్లేదండి. కార్తీక మాస స్నానాలకు ఎంత మంచిదండి ఇక్కడ. ఎవరైనా ఇక్కడ వచ్చి కార్తీక మాస స్నానాలు చేసుకోవచ్చండి. ఇక్కడ హైదరాబాదుకు చక్కగా దగ్గరలోనేనండి. ఇప్పుడు తుక్కుగూడకు 1 అవర్ జర్నీ అంతేనండి, ఎక్కువ లేదు. ఇది కోనేరు. చూడండి ఇక్కడ గదులు కూడా దొరుకుతాయండి. నాకు చూపించడం కుదరట్లేదు, అందుకనేసి చూపించట్లేదండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అందరూ దర్శనం చేసుకోండి అమ్మవారిని.